హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం 6వ తరగతి మ్యాథ్స్‌కి సంబంధించి తెలంగాణ టెట్‌కి సంబంధించి 6వ తరగతి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. 10,00,000 దేనికి సమానం? 1,000,000కి. అంతర్జాతీయ సంఖ్యామానంలో 1,000,000 అనేది హిందూ అరబిక్ సంఖ్యామానంలో 10,00,000కు సమానం. 5 అంకెల అతి చిన్న సంఖ్యకు 4 అంకెల అతి పెద్ద సంఖ్యకు గల భేదం ఎంత? 1. 5 అంకెల అతి చిన్న సంఖ్య 10,000, 4 అంకెల అతి చిన్న సంఖ్య 9,999. వాటి మధ్య భేదం 1. 7,845 సంఖ్యలో 8 యొక్క స్థాన విలువ మరియు సహజ విలువల భేదం ఎంత అన్నాడు. 792. 8 యొక్క స్థాన విలువ 800 మరియు సహజ విలువ 8. భేదం 800 - 8 792. 1,00,000లో ఎన్ని వేలు ఉంటాయి? 100,000 ఉంటాయి. 1,00,000 100 × 1000 కాబట్టి 100,000 ఉంటాయి. రోమన్ సంఖ్యామానంలో L దేనిని సూచిస్తుంది? 50ని సూచిస్తుంది. రోమన్ అంకెలలో X 10, L 50, C 100, D 500, M 1000. 4, 0, 7 అంకెలను ఉపయోగించి రాయగల అతి చిన్న 3 అంకెల సంఖ్య ఏది? 407. మొదట 0 పెడితే అది 2 అంకెల సంఖ్య అవుతుంది కాబట్టి చిన్న అంకెతో మొదలుపెట్టి రాయాలి. 58,294ను వందల స్థానానికి సవరించగా వచ్చే సంఖ్య ఏది? 58,300. 10ల స్థానంలోని 9 ఉంది. 5 కన్నా ఎక్కువ కాబట్టి వందల స్థానంలోని 2కు 1 కలపాలి. 1,00,00,000 అంటే ఎన్ని లక్షలు? 100 లక్షలు. 1,00,00,000 100 × 1,00,000. 92,541 సంఖ్యను అంతర్జాతీయ సంఖ్యామానంలో ఎలా రాస్తారు? 92,541. అంతర్జాతీయ పద్ధతిలో కుడివైపు నుండి ప్రతి 3 అంకెలకు కామా పెట్టాలి. 99,999కు 1 కలిపితే వచ్చే సంఖ్య ఎంత? 1,00,000. ఇది 6 అంకెల అతి చిన్న సంఖ్య అవుతుంది. అతి చిన్న పూర్ణాంకం ఏది? 0. సహజ సంఖ్యలను 1తో మొదలవుతాయి. వీటికి 0 కలిపితే పూర్ణాంకాలు W. అతి చిన్న పూర్ణాంకం ఏంటంటే 0. ఏ సహజ సంఖ్యకు పూర్వగామి ఉండదు? 1కి. 1 కన్నా ముందు ఏ ఇతర సహజ సంఖ్య ఉండదు. పూర్ణాంకాల్లో అయితే 1 యొక్క పూర్వగామి 0 అవుతుంది. 0 ఏదైనా పూర్ణాంకాలతో భాగిస్తే 0/5 వచ్చే ఫలితం ఎంత? 0. 0ను ఏ సంఖ్యతో భాగించినా ఫలితం 0 అవుతుంది. కానీ ఏ సంఖ్యనైనా 0తో భాగించడం సాధ్యపడదు, నిర్వచించబడదు. సంకలన తత్సమాంశం అని ఏ సంఖ్యను అంటారు? 0ను ఏదైనా సంఖ్యకు 0ని కూడితే తిరిగి అదే సంఖ్య వస్తుంది. A + 0 A. గుణకార తత్సమాంశం ఏది? 1. ఏదైనా ఒక సంఖ్యను 1తో గుణిస్తే తిరిగి అదే సంఖ్య వస్తుంది. 42 × 105 42 × 100 + 42 × 5 అనేది ఏ ధర్మాన్ని సూచిస్తుంది? సంకలనంపై గుణాకార విభాగ న్యాయము. A × B + C A × B + A × C రూపంలో ఉంది. పూర్ణాంకాలలో సంవృత ధర్మం వేటికి వర్తిస్తుంది? సంకలనం మరియు గుణకారం. ఏదైనా 2 పూర్ణాంకాలు కూడినా లేదా గుణించినా తిరిగి పూర్ణాంకమే వస్తుంది. తీసివేత భాగాహారాలకు ఇది వర్తించదు. 12 × 35 35 × 12 అనేది ఏ ధర్మము? గుణకార స్థిత్యంతర ధర్మము. సంఖ్యల క్రమాన్ని మార్చి గుణించినా ఫలితం మారదు. A × B B × A. 85 యొక్క ఉత్తరగామి ఏది? 86. ఇచ్చిన సంఖ్యకు 1 కలిపితే వచ్చేదే ఉత్తరగామి. సంఖ్యారేఖపై 7కి ఎడమ వైపున ఉండే సంఖ్యల విలువ ఎలా ఉంటుంది? 7 కన్నా తక్కువగా ఉంటుంది. సంఖ్యారేఖ మీద ఎడమవైపుకు వెళ్లే కొద్ది సంఖ్యల విలువ తగ్గుతుంది. ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తం 3చే భాగించబడితే ఆ సంఖ్య దేనిచే భాగించబడుతుంది? 3తో భాగించబడుతుంది. ఇది 3 యొక్క వాజనీయత సూత్రము. ఏకైక సరిప్రధాన సంఖ్య ఏది? 2. ప్రధాన సంఖ్యలన్నింటిలో 2 మాత్రమే సరి సంఖ్య, మిగిలినవన్నీ బేసి సంఖ్యలు. 1 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండి ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలను ఏమంటారు? సంయుక్త సంఖ్యలు. 2 కంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. 1 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? 15. 1 నుండి 100 వరకు మొత్తం 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అందులో 1 నుండి 50 వరకు 15 ఉంటాయి. 2 వరుస ప్రధాన సంఖ్యల భేదం 2 అయితే వాటిని ఏమంటారు? కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఉదాహరణకు 3, 5, 5, 7, 11, 13. 12 మరియు 18ల గరిష్ట సామాన్య భాజకం ఎంత? 6. 12 కారణాంకాలు 1, 2, 3, 4, 6, 12, 18. 18 కారణాంకాలు 1, 2, 3, 6, 9, 18. ఉమ్మడి కారణాంకాల్లో పెద్దది 6 కాబట్టి గసాబా 6 అయితే 4, 6 సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజం కసాగు ఎంత? 12. 4 యొక్క గుణిజాలు 4, 8, 12, 16. 6 యొక్క గుణిజాలు 6, 12, 18. ఉమ్మడి గుణిజాలలో చిన్నది 12 కాబట్టి
12. రెండు పరస్పర ప్రధాన సంఖ్యల గసాబా ఎల్లప్పుడూ ఎంత? 1. పరస్పర ప్రధాన సంఖ్యలు 1 తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు ఉండవు. ఆ రెండు సంఖ్యల లబ్ధం దేనికి సమానము? ఆ సంఖ్యల కసాగు ఇంటూ గసాబా. A ఇంటూ D LCM ఇంటూ HCF. ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయితే ఆ సంఖ్యను ఏమంటారు? పరిపూర్ణ సంఖ్య. ఉదాహరణకు 6 అనేది ఒక పరిపూర్ణ సంఖ్య. 6 కారణాంకాలు 1, 2, 3, 6. వాటి మొత్తం 1 + 2 + 3 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. 2 × 6 12. ప్రాథమిక జాతీయ భాగం. ఒకే బిందువు గుండా ప్రయాణించే అనేక సరళ రేఖలను ఏమంటారు? మిలిత రేఖలు అంటారు. ఒకే బిందువు గుండా వెళ్ళే 3 లేదా అంతకంటే ఎక్కువ రేఖలను మిలిత రేఖలు అంటారు. ఒకవైపు మాత్రమే అనంతంగా సాగిపోయే రేఖను ఏమంటారు? కిరణము. కిరణానికి ఒక తొలి బిందువు ఉంటుంది, రెండో వైపు ముగింపు లేకుండా సాగిపోతుంది. ఉదాహరణకు సూర్యకిరణాలు. రెండు చివర్ల అంత్య బిందువులు గల సరళ రేఖ భాగమును ఏమంటారు? రేఖాఖండం అంటారు. రేఖాఖండానికి నిశ్చితమైన పొడవు ఉంటుంది. ఒకే తలంలో ఉండి ఎక్కడా ఖండించుకొని రేఖలను ఏమంటారు? సమాంతర రేఖలు అంటారు. వీటి మధ్య దూరం ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. ఉదాహరణకు రైలు పట్టాలు. కనీసం ఎన్ని బిందువులు ఉంటే ఒక సరళ రేఖను ఖచ్చితంగా గీయవచ్చు? 2 బిందువులు. 2 భిన్న బిందువుల గుండా ఒకే ఒక సరళ రేఖ వెళ్తుంది. 3 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే సరళ రేఖపై ఉంటే వాటిని ఏమంటారు? సరేఖీయ బిందువులు అంటారు. ఒక రేఖపై లేని బిందువులను అసరేఖీయ బిందువులు అంటారు. ఒకే ఉమ్మడి తొలి బిందువు గల 2 కిరణాల కలయిక వల్ల ఏర్పడేది ఏది? కోణం. ఆ ఉమ్మడి బిందువు కోణ శీర్షం అంటారు. 4 భుజాలు గల సరళ సంవృత పటాన్ని ఏమంటారు? చతుర్భుజం. 3 భుజాలుంటే త్రిభుజం, 4 భుజాలుంటే చతుర్భుజం. వృత్తాన్ని 2 సమాన భాగాలుగా చేసే రేఖను ఏమంటారు? వ్యాసం. వ్యాసం వృత్తాన్ని 2 అర్ధవృత్తాలుగా విభజిస్తుంది. బహుభుజిలో పక్కపక్కన లేని శీర్షాలను కలిపే రేఖాఖండాన్ని ఏమంటారు? కర్ణం. ఎదురెదురు శీర్షాలను కలిపే రేఖే కర్ణము. 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్న కోణాన్ని ఏమంటారు? అల్పకోణం. 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల మధ్య ఉండే కోణం అల్పకోణం. 90 డిగ్రీలకు సమానంగా ఉన్న కోణాన్ని ఏమంటారు? లంబకోణం. గోడకు నేలకు మధ్య ఉండే కోణం లంబకోణం. 180 డిగ్రీలు కోణాన్ని ఏ పేరుతో పిలుస్తారు? సరళ కోణం. ఒక సరళ రేఖపై ఏర్పడే కోణం ఎల్లప్పుడూ 180 డిగ్రీలు ఉంటుంది. 180 డిగ్రీల కంటే ఎక్కువ, 360 డిగ్రీల కంటే తక్కువ ఉన్న కోణాన్ని ఏమంటారు? పరావర్తన కోణం. వెలుపలి వైపు ఏర్పడే పెద్ద కోణాలు పరావర్తన కోణాలు అంటారు. 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పరస్పరం ఏమంటారు? పూరక కోణాలు అంటారు. ఉదాహరణకు 40 డిగ్రీలు, 50 డిగ్రీలు పూరక కోణాలు. 2 కోణాల మధ్య 180 డిగ్రీలు అయితే 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని ఏమంటారు? సంపూరక కోణాలు. ఉదాహరణకు 110 ను 70. ఈ 2 సంపూరక కోణాలు. కోణాలను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? కోణమానిని. దీనిపై 0 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు కొలతలు ఉంటాయి. లంబకోణంలో సగం కోణం ఎంత? 45 డిగ్రీలు. గడియారంలో పెద్ద ముళ్ళు ఒక పూర్తి రౌండ్ తిరిగితే చేసే కోణం ఎంత? 360 డిగ్రీలు. సంపూర్ణ కోణం. ఒక వృత్తాకార భ్రమణం 360 డిగ్రీలకు సమానం. ఒక సరళ రేఖపై ఒక కిరణం నిలబడినప్పుడు ఏర్పడే 2 ఆసన్న కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. దీన్ని రేఖీయ ద్వయం అంటారు. ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు 0 సమూహాన్ని ఏమంటారు? పూర్ణ సంఖ్యలు అంటారు. దీనిని Z లేదా Iతో సూచిస్తారు. Z -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సంఖ్యారేఖపై -5కు కుడివైపున ఉండే సంఖ్యలు ఎలా ఉంటాయి? -5 కంటే పెద్దవిగా ఉంటాయి. సంఖ్యారేఖ వైపు కుడివైపుకు వెళ్లే కొద్ది సంఖ్య విలువ పెరుగుతుంది. -10 మరియు -2లలో ఏది పెద్ద సంఖ్య? -2. రుణ సంఖ్యలలో అంకె విలువ చిన్నగా ఉన్నదానికే ఎక్కువ విలువ ఉంటుంది. -8 యొక్క సంకలన విలోమం ఎంత? +8. ఒక సంఖ్యకు దేన్ని కలిపితే 0 వస్తుందో అదే దాని సంకలన విలోమము. 0 అనేది ధన సంఖ్య లేక రుణ సంఖ్య? సమాధానం 2 కాదు. 0 అనేది ధనాత్మకము కాదు, రుణాత్మకము కాదు. ఇది తటస్థ సంఖ్య. -5 + -3 విలువ ఎంత? -8. 2 రుణ సంఖ్యలు కూడినప్పుడు సంఖ్యలను కలిపి గుర్తు మైనస్ పెట్టాలి. 4 - 2 విలువ ఎంత? 6. -× ప్లస్ అవుతుంది కాబట్టి 4 + 2 6. అతి పెద్ద రుణపూర్ణ సంఖ్య ఏది? -1. రుణ సంఖ్యలన్నింటిలోకి -1 కుడి చివరన ఉంటుంది కాబట్టి ఇదే పెద్దది. సంఖ్యారేఖపై 0 నుండి ఎడమ వైపుకి 4 అడుగులు వేస్తే చేరే స్థానం ఏది? -4. ఎడమ వైపు ప్రయాణం రుణ దిశను సూచిస్తుంది.
ఒక పూర్ణ సంఖ్య యొక్క పరమ విలువ ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది? ధనాత్మకంగా ఉంటుంది. మాడ్ మైనస్ హాఫ్ మాడ్ -5 5 మరియు మాడ్ 5 గుర్తులతో సంబంధం లేకుండా కేవలం దూరాన్ని మాత్రమే తీసుకుంటుంది. లవం కంటే హారం పెద్దదిగా ఉంటే భిన్నాన్ని ఏమంటారు? క్రమభిన్నం. ఉదాహరణకు 3/5. దీని విలువ ఎల్లప్పుడూ 1 కంటే తక్కువగా ఉంటుంది. లవం హారం కంటే పెద్దదిగా ఉంటే లేదా సమానంగా ఉంటే ఆ భిన్నాన్ని ఏమంటారు? అపక్రమ భిన్నం. ఉదాహరణకు 7/4. దీని విలువ 1 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఒక పూర్ణాంకం మరియు ఒక క్రమభిన్నం కలిసి ఉన్న భిన్నాన్ని ఏమంటారు? మిశ్రమ భిన్నం. ఉదాహరణకు 2 1/3. సమాన హారాలుగా భిన్నాలను ఏమంటారు? సజాతి భిన్నాలు. 1/7 3/7 5/7 7/7 అట్లా. 2/3కి సమానమైన ఒక భిన్నాన్ని తెలపండి. 4/6 6/9 8/12. లవ హారాలను ఒకే సంఖ్యతో గుణించడం ద్వారా సమాన భిన్నాలు వస్తాయి. 15/20 యొక్క కనిష్ట రూపం ఎంత? 3/4. లవహారాలను 5 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే నాకు 3/4 వస్తుంది. 25/100ను దశాంశ రూపంలో ఎలా రాస్తారు? 0.25. హారంలో 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి కుడి నుండి 2 అంకెల తర్వాత చుక్క పెట్టాలి. 4.5 మరియు 4.05లలో ఏది పెద్దది? 4.5 పెద్దది. దశాంశ స్థానాలతో పోల్చినప్పుడు దశాంశం తర్వాత మొదటి స్థానంలో 5 ఉంది. రెండో సంఖ్యలో 0 ఉంది. 0.7ను భిన్న రూపంలోకి మార్చగా వచ్చే విలువ ఎంత? 7/10. పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి హారంలో 1 పక్కన ఒక 0 పెట్టాలి. 1/2 + 1/4 విలువ ఎంత? 3/4. కింద హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి పైన వాటిని కూడుకోవాలి. సేకరించిన సమాచారాన్ని మార్పులు చేయకుండా ఉన్నదంతులుగా రాస్తే దాన్ని ఏమంటారు? ముడి దత్తాంశం. ప్రాథమికంగా సేకరించిన సమాచారాన్ని ముడి దత్తాంశం అంటారు. దత్తాంశంలో ఒక అంశం ఎన్నిసార్లు పునరావృతమైందో తెలిపే సంఖ్యని ఏమంటారు? పౌనఃపున్యం. ఒక స్కోరు ఎన్నిసార్లు వచ్చిందో తెలిపేదాన్నే పౌనఃపున్యం అంటారు. పౌనఃపున్యాలు గణించడానికి ఉపయోగించే నిలువు గీతలను ఏమంటారు? గణన చిహ్నాలు. 5వ గీతను మొదటి 4 గీతలను ఖండిస్తూ అడ్డంగా గీస్తారు. దశాంశ చిత్రాల రూపంలో ప్రదర్శించడాన్ని ఏమంటారు? చిత్రలేఖనం. బొమ్మలను ఉపయోగించే సమాచారాన్ని సులభంగా అర్థమయ్యేలా చేయడము. సమాన వెడల్పు గల నిలువు లేదా అడ్డు పట్టీల ద్వారా దత్తాంశాన్ని సూచించే గ్రాఫ్ని ఏమంటారు? కమ్మీ చిత్రాలు, బార్ గ్రాఫ్. ఈ కమ్మీల పొడవు లేదా ఎత్తు ఆయా అంశాల పౌనఃపున్య అనుపాతంలో ఉంటుంది. ఒక చిత్రలేఖనంలో ఒక బొమ్మ 0 గుడ్లు అని సూచిస్తే 4 బొమ్మలుంటే ఎన్ని గుడ్లతో సమానం? 20 గుడ్లు. 4 5 20. కమ్మీ రేఖా చిత్రంలో కమ్మీల మధ్య దూరం ఎలా ఉండాలి? సమానంగా. కమ్మీల వెడల్పు మరియు వాటి మధ్య ఖాళీలు ఎల్లప్పుడూ సమానంగా ఉండాలి. దత్తాంశ నిర్వహణలో ప్రధాన 3 దశలు ఏవి? దత్తాంశ సేకరణ, దత్తాంశ నమోదు, దత్తాంశ ప్రదర్శన. సమాచారాన్ని సేకరించడం, పట్టికలో రాయటం, గ్రాఫ్ రూపంలో చూపటం. గణన చిహ్నాలలో 5ని ఏ విధంగా సూచిస్తాము? 4 నిలువు గీతలు గీసి 5వ దాన్ని వాటిని క్రాస్గా ఖండించడం. ఇది 5ల సమూహాన్ని సులభంగా లెక్కించడానికి సహాయపడుతుంది. ఒక బార్ గ్రాఫ్ స్కేల్లో 1 సెంటీమీటర్ 10 మంది విద్యార్థులు అని ఇస్తే 50 మంది విద్యార్థులను సూచించడానికి కమ్మీ పొడవు ఎంత ఉండాలి? 5 సెంటీమీటర్లు ఉండాలి. వివిధ విలువలను తీసుకోగల స్థిరమైన విలువ లేని రాశిని ఏమంటారు? చరరాశి. దీనిని సాధారణంగా XYZ A B వంటి ఆంగ్ల అక్షరాలతో సూచిస్తారు. ఖచ్చితమైన లేదా స్థిరమైన విలువ గల రాశిని ఏమంటారు? స్థిర రాశి. సంఖ్యలు 5 -3 100 అన్ని స్థిర రాశులు. వాటి విలువ మారదు. రాధ వయస్సు X సంవత్సరాలు. ఆమె కంటే ఆమె అన్నయ్య 3 సంవత్సరాలు పెద్ద. దీనిని సూచించే బీజగణిత సమాసం ఏది? X+3. పెద్దవాడు కాబట్టి కూడాలి. సామ్యత సమానత్వాన్ని సూచించే సింబల్ = ఉన్న బీజగణిత వాక్యాన్ని ఏమంటారు? సమీకరణం. సమీకరణానికి ఎడమ వైపు LHS అని కుడివైపు RHS అని అంటారు. ఈ రెండు సమానంగా ఉంటాయి. 2x + 5 = 15 సమీకరణంలో చర రాశి ఏది? x అనేది ఇక్కడ కనుగొనవలసిన అజ్ఞాత రాశి. yని 5తో గుణించినప్పుడు వచ్చిన ఫలితానికి 2 కలిపితే వచ్చే సమాసం ఏది? 5y + 2. x - 4 = 10 అయితే x = 14. 10 + 4 14 అవుతుంది. 3p = 18. సమీకరణాన్ని తృప్తిపరిచే
పి విలువ ఎంత? పి ఈజ్ ఈక్వల్ టు 18/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. బీజగణిత సమాసం 7mలో గల గుణకం ఏది? 7 చరరాశితో గుణించబడి ఉన్న సంఖ్యను గుణకం అంటారు. ఒక చతురస్ర భుజం పొడవు ఎస్ అయితే దాని చుట్టుకొలతను చరరాశి రూపంలో ఎలా రాస్తారు? 4s. చతురస్రానికి 4 సమాన భుజాలు కాబట్టి చుట్టుకొలత s+s+s+s దట్ ఈజ్ ఈక్వల్ టు 4s. చుట్టుకొలతలు మరియు వైశాల్యాలు. ఒక మూసి ఉన్న పటం చుట్టూ గల సరిహద్దు పొడవును ఏమంటారు? చుట్టుకొలత. అన్ని భుజాల పొడవులు మొత్తాన్ని చుట్టుకొలత అంటారు. ఒక పటం తలంలో ఆక్రమించే స్థలం కొలతను ఏమంటారు? వైశాల్యం. వైశాల్యాన్ని చదరపు యూనిట్లు, చదరపు సెంటీమీటర్లు లేదా మీటర్ స్క్వేర్లో కొలుస్తారు. పొడవు ఎల్ మరియు వెడల్పు బి గల దీర్ఘ చతురస్రం చుట్టుకొలత సూత్రం ఏమిటి? 2x l+b. ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి l+l b+b దట్ ఈజ్ ఈక్వల్ 2l+2b 2x l+b. దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏమిటి? పొడవు ఇంటూ వెడల్పు l×b. రెండు ఆసన్న భుజాల లబ్ధమే దాని వైశాల్యం. భుజం పొడవు ఏ గల చతురస్ర వైశాల్యం ఎంత? భుజం ఇంటూ ఈ భుజం a². చతురస్రంలో పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి. ఒక చతురస్ర భుజం 5 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత? 20 సెంటీమీటర్లు. చుట్టుకొలత 4 భుజం దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × 5 20 సెంటీమీటర్లు. ఒక దీర్ఘ చతురస్రం పొడవు 6 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? 24 చదరపు సెంటీమీటర్లు. 6 4 24. క్రమ షడ్భుజి చుట్టుకొలత సూత్రం ఏమిటి? 6 × భుజం పొడవు. షడ్భుజికి 6 సమాన భుజాలు ఉంటాయి. వైశాల్యం 36 చదరపు సెంటీమీటర్లు గల చతురస్రం యొక్క భుజం ఎంత? 6 సెంటీమీటర్లు. a² = 36. a √36 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఒక సమబాహు త్రిభుజం భుజం 4 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత? 4 × 3 12 సెంటీమీటర్లు. ఎందుకంటే సమబాహు అన్నాడు కదా, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి. ఒకే రకమైన రెండు పరిమాణాలు గల భాగాహారం ద్వారా పోల్చడాన్ని ఒకే రకమైన రెండు పరిమాణాలను భాగాహారం ద్వారా పోల్చడాన్ని ఏమంటారు? నిష్పత్తి అంటారు. నిష్పత్తిని ఈస్టు గుర్తుతో సూచిస్తారు. దీనికి ప్రమాణాలు ఉండవు. రెండు రాశులను భాగాహారం ద్వారా పోల్చడాన్ని ఏమంటారు? నిష్పత్తి. ఒక రాశి కంటే మరొక రాశి ఎన్ని రెట్లు ఎక్కువగా ఉందో చెప్పడాన్ని నిష్పత్తి అంటారు. దీనికి ప్రమాణాలు ఉండవు. a:b నిష్పత్తిలో మొదటి పదాన్ని రెండవ పదాన్ని వరుసగా ఏమని పిలుస్తారు? పూర్వపదం, పరపదం. నిష్పత్తిలో మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అని అంటారు. 40 పైసలకు 2 రూపాయలకు గల నిష్పత్తి ఎంత? 1:5. నిష్పత్తిని కనుగొనేటప్పుడు ప్రమాణాలు సమానంగా ఉండాలి. అంటే 2 రూపాయలని అంటే పైసల్లోకి మార్చాలన్నమాట. 40:200. 2 రూపాయలు అంటే 200 పైసలు కదా. అప్పుడు 1:5. రెండు నిష్పత్తుల సమానత్వాన్ని ఏమంటారు? అనుపాతం. a:b = c:d అయితే ఆ నిష్పత్తులను అనుపాతంలో ఉన్నాయి అని అంటాము. దీనిని a:b c:d అని పిలుస్తాము. ABCDలు అనుపాతంలో ఉంటే వాటి మధ్య గల నియమం ఏమిటి? అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధము. ఏడీలు అంత్యములు అని, BCలను మధ్యములు అని అంటారు. అనుపాత నియమం ప్రకారం a × d = b × c అవుతుంది. 4 12 x 15 అనులోమానుపాతంలో ఉంటే x విలువ ఎంత? 4x = 12 అంత్యముల లబ్ధం మధ్యముల లబ్ధం కదా. 4 × 15 = 12 × x దట్ ఈజ్ ఈక్వల్ టు 15 4 60 12x. x = 5. ఒకే వస్తువు లేదా ఒక ప్రమాణం విలువ కనుగొని దాని ద్వారా కావలసిన అన్ని వస్తువుల విలువను కనుగొనే పద్ధతిని ఏమంటారు? ఏకవస్తు మార్గం. ఉదాహరణకు 5 పెన్నుల ధర 25 అయితే మొదట ఒక పెన్నును కనుక్కొని ఆ పైన 10 పెన్నుల ధర కనుక్కునే పద్ధతి అన్నమాట ఇది. 8 కేజీల బియ్యం ధర 320 అయితే 5 కేజీల బియ్యం ధర ఎంత? 200. 1 కేజీ ధర 40 రూపాయలు కాబట్టి 5 కేజీలు 200. 16:24 యొక్క సరళ రూపం ఎంత? 2:3. 16 24 గసాబా 8 కాబట్టి 8వ ఎక్కంతో భాగిస్తే 2:3 వస్తుంది. ఒక తరగతి గదిలో బాలురు బాలికల నిష్పత్తి 5:4. బాలికల సంఖ్య మొత్తం 20 అయితే ఆ విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. బాలురు బాలికల నిష్పత్తి 5:4. బాలికల సంఖ్య 20 అంటే 4 అనేది 20కి సమానమైంది. అప్పుడు మొత్తం ఎంతమంది అన్నారు? 20 అంటే 4 x = 20 అనుకో. అప్పుడు x = ఎంత అయింది? 5 అయింది. ఇక్కడ 20
ఇక్కడ 5x అంటే 25, 20, 25, 45 అవుద్ది. అంతేగా. ఒక చిత్రాన్ని లేదా ఆకారాన్ని నిలువుగానో అడ్డంగానో మడిచినప్పుడు రెండు భాగాలు ఒకదానితో ఒకటి పూర్తిగా ఏకీభవిస్తే ఆ ధర్మాన్ని ఏమంటారు? సౌష్ఠవం. ప్రకృతిలో ఆకులు, సీతాకోక చిలుకలు, మానవ శరీరం వంటివి సౌష్ఠవానికి ఉదాహరణలు. ఒక ఆకారాన్ని రెండు సమాన భాగాలుగా విభజించే సరళ రేఖను ఏమంటారు? సౌష్ఠవ అక్షం లేదా సౌష్ఠవ రేఖ. ఈ రేఖ వద్ద చిత్రాన్ని మడిస్తే రెండు వైపులా ఉన్న భాగాలు ఒకదానికొకటి ఖచ్చితంగా సరిపోతాయి. ఒక క్రమ త్రిభుజానికి ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? 3. క్రమ బహుభుజికి ఎన్ని భుజాలు ఉంటే అన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? క్రమ త్రిభుజానికి 3 భుజాలు సమానం కాబట్టి 3 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఒక చతురస్రానికి ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? 4. చతురస్రానికి 4 భుజాలు సమానం. ఇందులో 2 నిలువు 2 అడ్డు కాబట్టి కర్ణాల గుండా వెళ్లే రేఖలు సౌష్ఠవాక్షాలుగా ఉంటాయి. దీర్ఘచతురస్రానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? 2. దీర్ఘచతురస్రానికి కేవలం నిలువుగా మరియు అడ్డం మధ్య రేఖలు మాత్రమే సౌష్ఠవంగా అవుతాయి. దీని కర్ణాలు సౌష్ఠవ రేఖలు కావు. వృత్తానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి? అనంతం. వృత్త కేంద్రం గుండా వెళ్లే ప్రతి వ్యాసము ఒక సౌష్ఠవ రేఖే అవుతుంది కాబట్టి వృత్తానికి అనంతమైన సౌష్ఠవ రేఖలు ఉంటాయి. ఆంగ్ల అక్షరాలలో ఏ అక్షరానికి నిలువు మరియు అడ్డు సౌష్ఠవ రేఖలు రెండు ఉంటాయి? ఓ, హెచ్, ఐ, ఎక్స్. హెచ్ అక్షరానికి నిలువుగా కట్ చేసిన, అడ్డంగా కట్ చేసిన రెండు భాగాలు సమానంగా ఉంటాయి. సమద్విబాహు త్రిభుజానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? 1. సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజాలు మాత్రమే సమానం కాబట్టి సమాన భుజాల మధ్య కోణ శీర్షం గుండా ఒకే ఒక సౌష్ఠవ రేఖను గీయవచ్చు. విషమబాహు త్రిభుజానికి ఉండే సౌష్ఠవ రేఖ ఎంత అంటే 0. విషమబాహు త్రిభుజంలో 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి సౌష్ఠవ రేఖలు ఉండవు. అద్దంలో కనిపించే ప్రతిబింబాలు ఏ సౌష్ఠవానికి ఉదాహరణ? పరావర్తన సౌష్ఠవం. ఒక వస్తువు దాని ప్రతిబింబం ఒకదానికొకటి సౌష్ఠవంగా ఉంటాయి. దీన్నే అద్దపు సౌష్ఠవం అని కూడా అంటారు. జ్యామితీయ నిర్మాణంలో కేవలం సరళ రేఖలు గీయడానికి దేనికి ఉదాహరణ? స్కేలు లేదా రూలర్. దీనిపై ఒకవైపు సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు, మరోవైపు ఇంచులు కొలతలు ఉంటాయి. వృత్తాలు మరియు చాపాలను గీయడానికి జ్యామితీ పెట్టెలో ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? వృత్తలేఖిని. దీనికి ఒకవైపున సూది మొన, మరోవైపున పెన్సిల్ ఉంచడానికి వీలుగా ఉంటుంది. ఇది సమాన దూరాలను గుర్తించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక రేఖాఖండం పొడవు ఖచ్చితంగా కొలవడానికి స్కేలుతో పాటు దేన్ని ఉపయోగించడం మంచిది? విభాగిని. విభాగిని రెండు వైపులా సూది మొనలు ఉంటాయి. దీనితో రేఖాఖండం చివరలను ఖచ్చితంగా గుర్తించి ఆపై స్కేలు పెట్టి కొలిస్తే తప్పులు దొరలవు. కోణాలను కొలవడానికి మరియు నిర్మించడానికి జ్యామితీ పెట్టెలో ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? కోణమానిని, మాపని. ఇది అర్ధవృత్తాకారంలో ఉంటుంది. దీనిపై 0 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు కొలతలు రెండు వైపులా గుర్తించబడి ఉంటాయి. జ్యామితీ పెట్టెలో ఉండే మూలమట్టాల జతలో ఉండే కోణాలు వరుసగా ఏవి? 45, 45, 90 మరియు 30, 60, 90. జ్యామితీ పెట్టెలో రెండు త్రిభుజాకార మూలమట్టాలు ఉంటాయి. ఇవి లంబరేఖలు మరియు సమాంతర రేఖలు గీయటానికి ఉపయోగపడతాయి. ఒక రేఖాఖండం రెండు సమాన భాగాలుగా చేస్తూ దానిపై 90 డిగ్రీల కోణం చేసే రేఖను ఏమంటారు? లంబ సమద్విఖండన రేఖ. వృత్తలేఖిని సహాయంతో రేఖాఖండం పొడవులో సగం కంటే ఎక్కువ దూరం వ్యాసార్థంగా తీసుకొని ఇరువైపులా చాపాలు గీసి దీనికి నిర్మిస్తారు. ఒక కోణాన్ని రెండు సమాన భాగాలుగా విభజించే కిరణాన్ని ఏమంటారు? కోణ సమద్విఖండన రేఖ అంటారు. ఇది ఇచ్చిన కోణాన్ని ఖచ్చితంగా సగం భాగం చేస్తుంది. ఉదాహరణకు 60 డిగ్రీల కోణాన్ని 30గా విడగొడుతుంది. కోణమానిని సహాయం లేకుండా కేవలం రూలర్ మరియు కంపాసులు మాత్రమే నిర్మించగల ప్రాథమిక కోణం ఏది? 60 డిగ్రీలు. ఒక సరళ రేఖపై ఒక బిందువు నుండి చాపం గీసి వ్యాసార్థం మార్చకుండా అదే చాపంపై గుర్తించే మొదటి బిందువు 60 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. ఒక రేఖకు వెలుపల ఉన్న బిందువు నుండి ఆ రేఖకు ఎన్ని లంబ రేఖలు గీయవచ్చు? 1 మాత్రమే. బాహ్య బిందువు నుండి ఇవ్వబడిన సరళ రేఖకు కేవలం ఒకే ఒక లంబరేఖను గీయటం సాధ్యమవుతుంది. వృత్త కేంద్రం నుండి వృత్తం మీద ఏదైనా బిందువుకు గల స్థిర దూరాన్ని ఏమంటారు? వ్యాసార్థం. వృత్తలేఖినిలో తీసుకునే కొలతనే వ్యాసార్థం అంటారు. దీని ఆధారంగానే వృత్తం పరిమాణం మారుతుంది. పొడవు, వెడల్పు అనే రెండు కొలతలు మాత్రమే కలిగి ఉండే ఆకారాలను ఏమంటారు? ద్విమితీయ ఆకారాలు, 2D ఆకారాలు. ఇవి సమతల ఆకారాలు. ఉదాహరణకు త్రిభుజం, చతురస్రం, దీర్ఘచతురస్రం, వృత్తం. పొడవు, వెడల్పుతో పాటు మందం లేదా ఎత్తు అనే 3 కొలతలను కలిగి ఉండే ఆకారాలను ఏమంటారు? త్రిమితీయ ఆకారాలు లేదా 3D ఆకారాలు. ఇవి అంతరాళంలో కొంత స్థలం ఆక్రమిస్తాయి. ఉదాహరణకు ఘనం, దీర్ఘఘనం, గోళం, శంకువు, స్తూపము. ఒక దీర్ఘఘనానికి గల ముఖాలు, అంచులు, శీర్షాల సంఖ్య ఎంత? ముఖాలు 6, అంచులు 12, శీర్షాలు 8. మనం నిత్యం చూసే అగ్గిపెట్టె
లేదా ఇటుక దీర్ఘగణానికి ఉదాహరణ. సమగణానికి కూడా ఇవే సంఖ్యలు ఉంటాయి. శీర్షాలు మరియు అంచులు లేని కేవలం ఒకే ఒక వక్రతలాన్ని మాత్రమే కలిగి ఉండే 3D ఆకారం ఏది? గోళము. బంతి లేదా గ్లోబ్ దీనికి ఉదాహరణ. దీనికి మూలలు కానీ నిలువు అంచులు కానీ ఉండవు. ఒక వృత్తాకార అడుగు భాగం మరియు ఒక వక్రతలం కలిగి ఉండి పైన ఒకే ఒక శీర్షం ఉండే ఆకారాన్ని ఏమంటారు? శంకువు అంటారు. ఐస్ క్రీమ్ కోను, జోకర్ టోపీ దీనికి ఉదాహరణలు. దీనికి ఒక వక్రతలం, ఒక వక్రముఖం, ఒక సమతల ముఖం, ఒక శీర్షం ఉంటుంది. 2 సమాంతర వృత్తాకార ముఖాలు మరియు ఒక వక్రతలాన్ని కలిగి ఉండే ఆకారం ఏది? స్తూపము. వాటర్ పైపులు, గ్యాస్ సిలిండరు, చాక్ పీసులు దీనికి ఉదాహరణలు. దీనికి శీర్షాలు ఉండవు. బహుభుజి బేసుగా ఉండి మిగిలిన ముఖాలన్నీ త్రిభుజాలుగా ఉంటూ ఒకే శీర్షం వద్ద కలుసుకునే త్రిమితీయ ఆకారాన్ని ఏమంటారు? పిరమిడ్. భూమి చతురస్రంగా ఉంటే దాన్ని చతురస్రాకార పిరమిడ్ అని అంటారు. ఈజిప్టు పిరమిడ్లు దీనికి చక్కటి ఉదాహరణ. భూమి మరియు పైభాగం రెండు సమాన బహుభుజులుగా ఉంటూ పక్క ముఖాన్ని దీర్ఘచతురస్రాలుగా ఉండే ఆకారాన్ని ఏమంటారు? ప్రిజం లేదా పట్టకము. భూమి త్రిభుజాకారంలో ఉంటే దాన్ని త్రిభుజాకార పట్టకం అంటారు. త్రిమితీయ ఆకారాల్లో ముఖాలు, శీర్షాలు, అంచులు మధ్య గల సంబంధాన్ని తెలిపే ఆయిలర్ సూత్రం ఏమిటి? F+V=E+2 లేదా F+V-E=2. ఏ బహుతలానికైనా ముఖాలు, శీర్షాలు మొత్తం అనేది అంచుల కంటే 2 ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఘనంలో 6+8=12+2. 4 త్రిభుజాకార ముఖాలు మాత్రమే కలిగి ఉండే పిరమిడ్ను ఏమంటారు? చతుర్ముఖి. దీని భూమి త్రిభుజం మరియు మిగిలిన 3 పక్క ముఖాలు కూడా త్రిభుజాలే. ఇది అత్యంత ప్రాథమిక పిరమిడు. ఇవి 6వ తరగతి తెలంగాణ టెట్కు సంబంధించి మ్యాథ్స్ ఇంపార్టెంట్ బిట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మ్యాథ్స్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.